పొద్దుననే వస్తున్నాము, పొద్దున వచ్చినాము, ఎక్కడనే ఆగినాము. ఏమో వస్తుందని అనుకుంటున్నాం కానీ మరి వస్తుందా రాదా తెలియదు. చేస్తూనే ఉన్నాం బాగానే రోజులే. ఎప్పటి వరకు రాలంటే ఇంకా ఇది వరకే వేసేది ఉండే, ఈరు ఇచ్చడం లేనందుకు ఆగిపోయినాయి చేనులు. అదే మళ్ళీ ఈడ ఏడేస్తారు అంటే ఆడుకోరుకొస్తారు. అట్లేడున్నది లేకుండే కదా, ఎంబడెంబడే ఇస్తుండ్రి. ఇప్పుడు అట్లా ఏడుస్తారు, అన్ని ఎక్కడ ప్యాక్ చేస్తారో ఏమో ఇవన్నీలే. ఇప్పుడు ఇక ఇంత జనాభాలో ఎవరికి దొరుకుతుంది ఎవరికి దొరకదు తెలియదు. దొరికినాడు అదృష్టమంతుడు, దొరకనాడు అటుగా పోవాల్సిందే. లేదు ఇప్పుడు ఈ లైన్లో ఇక పోలీసులు పెట్టిండ్రు, ఎట్లా దొక్క పనికి వస్తుందా కొడతారు. ఏమో ఇంకా దొరికి తీస్తారు, అయిపోతే ఇయ్యరు. రోజు ఇదే తిరుగుడు, చేనుల మందుని పెట్టాలి, ఇక ఇక్కడ రావాలి. వాళ్ళు చేసినంత మనము అడిగినంత ఇవ్వాలి, చేసినంత చూడాలి అంతే. 10 ఏళ్ళలో ఇట్లా ఏందో వస్తుండే పోయిస్తుండే. గీ దినంలో లేకుండా ఇంత టైటు. ఇప్పుడు ఫస్ట్ ఇట్లుంది, ఫస్ట్ ఇస్తుంది. ఇంకా అవసరం ఉన్న వాళ్ళకి అప్పుడు తెచ్చి అవును అబ్బాయి అంటే 2 బస్తాలు ఎక్కిచ్చిండు, కానీ ఇప్పుడు ఒక్క బస్తా కూడా ఎక్కిరంట. వచ్చినప్పుడు వచ్చింది అనుకోవాలి, అప్పటివరకు డబ్బు నమ్మకం లేదు. ఇంకేమంటారు అంటే ఇట్లా లైన్ ఇలా వాడుతున్నాం, దొరికినానికి దొరుకుతుంది, దొరకని వాళ్ళకి దొరకలేదు. ఇక పోవాలి, ఇక పోయి ఎవరిని అడగనిక లేదు ఇప్పుడు అవకాశం. ఎవరిని అడగాలి, ఎవరు ఇస్తారు, ఎవరిని అడిగిన ఎవరు ఇస్తారు. ఏమో వస్తుందో రాదో లైన్లో అంటే నిలబడ్డాం, ఏం చేస్తాం. ఎన్ని రోజులు, వారం 15 రోజుల కాడ నుంచి తిరుగుతున్నాం. మక్క శనికి పెట్టాలంటే దొరుకుతున్నా లేదు. ఇంకా వస్తున్నాం పోతున్నాం. ఈ వరి శనికి పెట్టాలి అంటే కూడా దొరుకుతున్నాం. ఇప్పుడు లైన్లో లీడ్ అవుతుంది. దొరకదా తెలియదు ఇప్పుడు. అప్పుడు ఇక మా ఈ షాప్ లేకుంటే ఇంకో షాప్ మాస్ వస్తే ఎందుకు లైన్లో ఎందుకు నిలబడుతుంది, ఇట్లా ఎందుకు లేకుండే కదా. ఇదే సంవత్సరం కదా ఇప్పుడు అయ్యేది. 10 ఏళ్ళ నుంచి మంచిగానే నడిచింది, మంచిగానే ఉన్నది. కాపు దానము అప్పుడు రోజు రావాలి, చేసుకొని పోవాలి. కానీ ఇప్పుడు ఇట్లా లేవు. ఆ రోజు కూడా వచ్చినాం పోయినాం, ఆడ పాత బస్ స్టాండ్ కాడ ఆడ కూడా ఆడ దొరికేలే పోయినాము. ఇంకా నిన్న కూడా వచ్చినాం, దొరికేలే పోయినాం. ఇవాళ వచ్చి నిలబడ్డాం. తీసుకొని వచ్చిండ్రు కానీ ఈ తిప్పలు పడలేరు. ఆడోళ్ళు మొగోళ్ళు ఈ తిప్పలు పడలే. ఎప్పటికి 10 సంవత్సరం మంచిగానే నడిచింది, మంచిగానే ఉన్నది ఇది. కానీ ఈ సంవత్సరమే ఇట్లా తిప్పలు పడుతున్నారు. జనాలకు ఇరిగానే దొరకలేదు కదమ్మా. ఎట్లా 2 వారాల కొలగా తిరుగుతున్నాం. ఇంటికాడ పిల్లలు విడిచిపెట్టి అన్నం తినకుండా ఏడొచ్చింది ఇరిగే, ఏడ దొరుకుతుంది. 2 ఇస్తున్నారు. 2 ఇస్తే ఏంటి సరిపోతుంది. ఎకరాలు భూమి వేసిన వాళ్ళం వారంకి వెళ్ళి తిరుగుతున్నాం. మేము వారంకి వెళ్ళి తిరుగుతున్నాం. కొడుకు పెళ్లి చేసినట్టే ఇరిగకే తిరుగుతున్నా, ఇరిగా దొరుకుతలేదు. ఈ 2 సంవత్సరాలు మాకు ఏంటికైతే 3 ఎకరాలు 4 ఎకరాలు చేసిన వాళ్ళు. ఇప్పుడు ఈ సంవత్సరం ఇట్లా అవుతుంది. అందులో వాడటానికే మీరు వచ్చి కూర్చున్నాం. పొద్దుగాలు వచ్చినాం, అన్నం తినలేము, పిల్లలకు కొండలేము. ఏం చేయాలి మేము ఇప్పుడు? వీరిగా దొరుకుతలేదు మాకు. మేము ఏం చేయాలి ఇప్పుడు? పరిస్థితి మాది ఏంది? 4 ఎకరాలకు 2 దంచులు ఏం సరిపోదు. మాకు 20 దంచి కావాలి. 20 దంచులకు 2 దంచులు ఇస్తే ఏమిటికి సరిపోకుండా అయింది. ఎన్ని తినాలయన మాకు ఈడికి వారానికి 15 రోజులకు ఎక్కువనే ఏరియా దొరకక. మంచిగా ఇస్తుండ్రి, మంచిగా తీసుకొని పోతుండ్రి. మోపిల్లలు వచ్చి తీసుకొని వస్తుండ్రు, ఆడపిల్లలను రాకనే ఉంటుంది. ఇప్పుడు ఆడపిల్లలతో సహా రావాల్సింది. ఇంటికాడ పిల్లలు ఏం చేయాలి, మేమేం చేయాలి? శనికాడ ఏం చేసుకోకుండా ఈ ఏరియా మీద వాడు ఏం పని చేసుకోకుండా తిరగాల్సింది. మళ్ళీ ఎప్పుడు వస్తుంది? వచ్చింది ఇస్తున్నాం, లేనిది ఎట్లకెళ్ళి ఇస్తామా అంటుండ్రు వాళ్ళు.